హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రోజులు. ఇవాళ ఈ వీడియోలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఉసిరికాయలతోటి మంచి టేస్టీ ఆమ్లా క్యాండీని అయితే తయారు చేసి చూపిస్తానండి. వీటిని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. రోజుకు ఒక చిన్న ముక్క తింటే చాలండి, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మన బాడీకి అందుతాయి. ఇక దీని ప్రాసెస్ ఏంటో చెప్తాను. దీనికోసం అయితే నేను ఇక్కడ ఒక 1/2 kg వరకు ఉసిరికాయలు తీసుకున్నానండి. శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలాగ ఇడ్లీ ప్లేట్లో వేసేసాను. జనరల్గా మనం ఇడ్లీ ఎలా ఉడికించుకుంటాం సేమ్ అదే విధంగా ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు అయితే టైం పడుతుంది. ఈ విధంగా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. ఆవిరికి ఉడికించుకోవాలండి వీటిని. ఇలా బాగా మనకి సాఫ్ట్గా ఉడికిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత లోపల ఉన్న గింజల మొత్తాన్ని కూడా తీసేయండి. ఇలా గింజలు మొత్తం కూడా తీసేసిన తర్వాత ఇప్పుడు ఉసిరికాయ ముక్కలని మిక్సీ జార్లో వేసుకోవాలి. వీటితో పాటే కొన్ని అల్లం ముక్కలు కూడా వేసుకోవాలండి. అల్లం వచ్చేసి మనం తీసుకున్న క్వాంటిటీకి అయితే ఒక 2 అంగుళాల అల్లం ముక్క తీసుకున్నాను. వాటిని సన్నగా ఈ విధంగా పొడవుగా కట్ చేశానండి. ఎక్కువ వేసుకోవద్దు, ఒక 2 అంగుళాలు అయితే సరిపోతుంది అల్లము. ఈ ఉసిరికాయలతో పాటే మనం మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అస్సలు వాటర్ లేకుండా ఇలాగ మెత్తగా ఇలాగ స్మూత్గా పేస్ట్ లాగా ఇలాగ మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని నేను ఒక బౌల్లోకి వేసుకున్నానండి. మీకు మెజర్మెంట్ కోసం చూపించడానికి. 1 కప్పు ఈ ఉసిరికాయ మిశ్రమం అయిందండి. ఈ కప్పుతో 1 కప్పు వచ్చింది కదా. ఇప్పుడు స్టవ్ మీద నాన్ స్టిక్ది కానీ లేదంటే అడుగు మందంగా ఉండే కడాయి కానీ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆ ఉసిరికాయ మిశ్రమం, అలాగే 1.5 నుంచి 2 కప్పుల వరకు అయితే బెల్లం పడుతుందండి. నేనైతే ఒక 1.5 కప్ పైనే వేశాను. మీరు కొంచెం స్వీట్ కొంచెం ఇష్టంగా తినేవాళ్ళు అయితే ఇంకొక 1/4 కప్పు, అంటే 1 కప్పుకి 2 కప్పుల వరకు బెల్లం పడుతుంది. అదే షుగర్ అనుకోండి 1 కప్పు 1/4 వరకు అయితే పడుతుంది. షుగర్ కంటే కూడా ఇలాగా బెల్లంతో చేసుకుంటే చాలా హెల్దీ అండి. మీకు షుగర్తో చేసుకోవాలనుకున్నప్పుడు మరొక ఆప్షన్ ఏంటంటే పటిక బెల్లం ఉంటుంది కదా, దాంతో అయినా చేసుకోవచ్చు. ఇలాగా బెల్లం వేసుకున్న తర్వాత మనకి మెల్ట్ అయిపోయి ఈ విధంగా దగ్గరకు పడుతూ ఉంటుందండి. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా మీరు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోవాలండి, లేదంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది. అలాగే కంటిన్యూగా ఈ విధంగా కలుపుకుంటూ కూడా ఉండాలి. ఈ ఎడ్జెస్ అంటే అంచులకి అంటుకున్నది కూడా ఇలాగ తీసుకుంటూ గరిటెతోటి ఉడికించుకోండి. మనకి లాస్ట్లో ఒక 10 నిమిషాల ముందు స్టవ్ ఆఫ్ చేస్తాము అనగా అప్పుడు ఈ విధంగా లైట్గా ఒక చిటికెడు సాల్ట్, అలాగే ఒక నిమ్మకాయ రసం అయితే పిండుకోండి. కంప్లీట్గా ఒక నిమ్మకాయ ఎంత తీసుకున్నానండి. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇందులో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉన్నాయి. రోజుకు ఒక చిన్న ముక్క తింటే చాలండి ఈ ఆమ్లా క్యాండీ. మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు బాడీకి అందుతాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, బాగా దగ్గరికి రావాలి. మనకి కొంచెం అడుగు నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం టైం టేకింగేనండి. సో కొంచెం ఓపిక్గా చేసుకోవాలి. కనీసం అరగంట నుంచి 3/4 గంట వరకైనా ఈజీగా టైం పడుతుంది. లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసే ముందు ఈ విధంగా ఒక టీ స్పూన్ లేదంటే ఒక 2 టీ స్పూన్స్ వరకు, చిన్న స్పూన్ తోటి ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే నెయ్యి వేసుకోండి. నెయ్యి అనేది కంప్లీట్ ఆప్షన్ అండి, ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఉండండి. ఈలోపు పక్కన వేరొక ప్లేట్ తీసుకోండి. ప్లేట్కి కొంచెం నెయ్యి వేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదండి, మనకి బాగా దగ్గర పడింది. కొంచెం అడుగు నుంచి కూడా సపరేట్ అవుతూ ఉన్నట్లు ఉంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక స్టవ్ ఆఫ్ చేసి మనం ముందుగానే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లోకి వేసుకోండి. లేదు మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే చక్కగా దాంట్లోనే వేసుకోండి. ఈజీగా మనకి డీమోల్డ్ అయిపోతుంది. ఇలా మిశ్రమం మొత్తాన్ని కూడా ఉసిరికాయ పేస్ట్ మిశ్రమం ఉంది కదా, మొత్తాన్ని కూడా ఆ ప్లేట్లోకి వేసేసుకోండి. అలాగే దీన్ని స్ప్రెడ్ చేసుకోవడానికి అయితే కొంచెం మనకి కష్టంగానే ఉంటుందండి. లేకపోతే మీరు ఒక చిన్న గిన్నె తీసుకోండి, స్టీల్ గిన్నె ఉంటుంది కదా, అడుగు వైపు కొంచెం నెయ్యి అలాగ అప్లై చేసుకొని ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోండి. కంప్లీట్గా ఈ విధంగా మనం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి అండి, పెద్ద సైజు కాదు. ఇలాగ చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకోండి. చాలా బాగుంటాయండి, తింటుంటే నోట్లో జెల్లీ తిన్నట్లుగా పిల్లలు అయితే ఇష్టంగా తింటారు. ట్రై చేయండి ఈ రెసిపీ. మీ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.